ఈరోజు నేను హల్వా తయారు చేస్తున్నాను. అదే గుమ్మడికాయ అండి. పీల్ తీసుకున్న గుమ్మడికాయల్ని ఇప్పుడు మనం తురుము పట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తురుముకున్న 3 కప్పుల గుమ్మడికాయ తురుమును వేసుకోవాలి. ఆ కప్పు 250 గ్రామ్స్. మనం ఇప్పుడు ఈ గుమ్మడికాయ తురుముని మాడిపోకుండా నేతిలో వేయించుకోవాలి. ఈ గుమ్మడికాయ తురుములో 1/4 కప్పు పాలు పోసుకుందాం. పాలన్నీ ఆవిరైపోయాయండి. చూడండి, 1/4 కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మన షుగర్ కూడా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. మన హల్వా దగ్గర పడే లోపు వేరే స్టవ్ పై డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకుందాం. ఇందులో 1.5 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను బాదం పప్పులు తీసుకుంటున్నాను. మన బాదం పప్పులు వేగాయి కదా. మన హల్వా రెడీ అయిపోయిందండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి.